దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలపై ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనున్నారు. 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ జాబితా ప్రకటించాక ప్రతి ఒక్కరికి కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక త్వరలోనే ఎస్ఐఆర్ సంబంధిత మార్గదర్శకాలు జారీ అవనున్నాయి. వచ్చే నెల 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఎస్ఐఆర్కి సంబంధించి కూడా ఇటు నివేదికను సమర్పించడానికి కానీ వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కానీ అప్పుడు అవకాశం ఉంటుంది. ఇక డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల కానుంది. డిసెంబర్ 9 నుంచి 8 వరకు కూడా జనవరి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఇక డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు హియరింగ్ అండ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా కూడా విడుదలవుతుంది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓటర్ల జాబితాకి సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణకి సంబంధించిన నిర్ణయము ఇది మొత్తం కూడా దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ జాబితా కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. వచ్చే నెల 4 నుంచి డిసెంబర్ 4 వరకు కూడా ఈ ఎస్ఐఆర్ జాబితా ప్రకటిస్తారు. ఇక తరువాత డిసెంబర్ 9న ముసాయిదాల జాబితా విడుదల చేస్తారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు కూడా అభ్యంతరాలకు సంబంధించి కూడా హియరింగ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా కూడా విడుదలవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడుగుదాం. కిరణ్, ఓటర్ల జాబితా సవరణ గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ ఇందాక మీడియా సమావేశంలో చెప్పారు. ఏదైతే ఎస్ఐఆర్ సమగ్ర ఓటర్ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ ఎస్ఐఆర్ వచ్చేసి 1951 నుంచి 2004 వరకు కేవలం 8 సార్లు మాత్రమే నిర్వహించారు. అయితే గత 21 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా బీహార్ లో ఎస్ఐఆర్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ బీహార్ లో దాదాపు 7.5 కోట్ల మంది ఓటర్లు తమ వెరిఫికేషన్ ఎస్ఐఆర్ ద్వారా వినియోగించుకున్నారు. ఇక్కడ ఎవరు అభ్యంతరాలు కూడా చెప్పలేదు. అయితే రెండో దశలో దాదాపు 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తామని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించారు. అంతేకాకుండా ఆ రాష్ట్రాలు మనం పరిశీలించినప్పుడు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పాండిచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ దాదాపు రాబోయే 2-3 సంవత్సరాలు రాబోయే 2 ఏళ్లలో ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. రేణు, రైట్. అయితే ఈ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ వీటన్నిటి ప్రాసెస్ ఏంటి కిరణ్? రేణు, ఏదైతే ఎస్ఐఆర్ ద్వారా ఆ ఓటర్ జాబితాలో ఓటర్ కరెక్ట్ గా ఉన్నారా లేదా ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ సంబంధించిన వివరాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వ, ప్రైవేట్ వివిధ రకాలకు సంబంధించిన ఉద్యోగులను వినియోగించుకొని ఓటర్ వెరిఫికేషన్ జాబితాను పరిశీలిస్తారు. అంతేకాకుండా ఎవరు బ్రతికున్నారు, ఎవరు చనిపోయారు అనే డేటాను కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఇంటికి ఏదైతే బిఎల్ఓ ఉంటాడో, స్థానికంగా బిఎల్ఓ ఉంటారు, ఆ బిఎల్ఓ 3 సార్లు విజిట్ చేస్తారు. ఎందుకంటే ఆ బిఎల్ఓ ఏదైతే ఇచ్చిన డేటా ప్రకారం, ఇచ్చిన ఫామ్ ప్రకారం ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారనే డేటాను కూడా ఏదైతే ఈ బిఎల్ఓలు సేకరిస్తారు రేణు. అంతేకాకుండా ఎమిరేషన్ ఫామ్ లో మ్యాచింగ్, లింకింగ్, ఎమిరేషన్ ఫామ్ రిటర్న్ చేసిన వారి పేరు మాత్రమే ఓటర్ జాబితాలు నమోదు చేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు 50 ఫారాలు ఇచ్చి ఎన్నికల సంఘానికి అందజేస్తారు. అంతేకాకుండా ఏదైతే ఈ వెరిఫికేషన్ కార్యక్రమము నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఎఫ్ఐఆర్, డిసెంబర్ 9న ముసాయిదా జాబితా, డిసెంబర్ 9 నుంచి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు హియరింగ్ అండ్ వెరిఫికేషన్, ఫిబ్రవరి 7వ తారీఖున ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు రేణు. ఆ ప్రకారం ఏదైతే ఏ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరుగుతుందో ఆ రాష్ట్రాల వివరాలు కూడా ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించడం జరిగింది రేణు. కిరణ్, అయితే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ ఎస్ఐఆర్ నిర్వహిస్తారు? రేణు, 1951 నుంచి 2004 వరకు మాత్రమే దేశవ్యాప్తంగా 8 సార్లు మాత్రమే ఎస్ఐఆర్ నిర్వహించారు. దాదాపు 21 ఏళ్ల తరువాత ఇప్పుడు బీహార్ లో ఎస్ఐఆర్ నిర్వహించారు. అంతేకాకుండా బీహార్ లో ఎలాంటి అభ్యంతరాలు రాలేదు.
ఈ ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల ఓటర్ల జాబితాలో కరెక్ట్ వెరిఫికేషన్ చేశాము, ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కరెక్ట్ సమాచారం ఇచ్చాము. అంతేకాకుండా గ్రౌండ్ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి ఓటర్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది. రేణు, అయితే ఇప్పుడే ఈ ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఏదైనా కారణాలు ఉన్నాయా? దీని వెనక ఓటు చోరీ అంశం కానీ వీటికి సంబంధించి ఏదైతే ఎలక్షన్ ఈసీ పైన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఓట్ చోరీకి పాల్పడడం వల్ల ఓట్ చోరీకి ఈసీనే మద్దతు ఇచ్చింది. ఈసీ ద్వారానే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందంటూ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అదే విధంగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల పట్ల ఈసీ తక్షణం స్పందించి పలుసార్లు ఏదైతే రాహుల్ చేసిన విమర్శలు తిప్పికొట్టారు. అదే విధంగా ఏదైతే ఉందో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇండైరెక్ట్ గా పరిగణలోకి తీసుకున్నారు. ఓటర్ జాబితాలో మార్పులు తీసుకొచ్చారు, ఈవీఎం లో మార్పులు తీసుకొచ్చారు. ఈవీఎం పైన అభ్యర్థి కలర్ ఫోటో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల్లో అటు బీహార్ ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ముద్రిస్తున్నారు. ఏదైతే ప్రతిపక్ష ఇండియా కూటమి ఎలక్షన్ కమిషన్ పైన బీజేపీ పైన ఓట్ చోరీ ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణల పరిగణలు తీసుకొని ఇండైరెక్ట్ గా రాహుల్ గాంధీ చెప్పిన సూచనలు సలహాలను పాటిస్తూ మరియు రాహుల్ గాంధీ మీద ఎదురుదాడి చేస్తుంది ఎన్నికల కమిషన్. ఈ వ్యవహారాలన్నీ తేలడానికి బయటికి రావడానికి ప్రధానంగా ఓట్ చోరీ కారణమైంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో దాదాపుగా కూడా 21 ఏళ్ల తర్వాత కూడా మరలా కూడా ఎస్ఐఆర్ నిర్వహిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్. ఇక ఈ మేరకు కూడా మొత్తం కూడా డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు కూడా హియరింగ్ వెరిఫికేషన్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇక ఓటర్ల జాబితా అంటే ఏ రాష్ట్రాల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎన్నికలు రానున్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా అంటే మొత్తం కూడా 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎస్ఐఆర్ నిర్వహించేందుకైతే ఒక జాబితాను విడుదల చేసింది. ఇక అండమాన్ నికోబార్ దీవుల్లో, మరోవైపు ఛత్తీస్గఢ్, ఇక గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, ఇక మొత్తం కూడా ఈ విధంగా కూడా మొత్తం కూడా ఇక రాజస్థాన్, వీటన్నిటిలో కూడా ఇప్పుడైతే ఎస్ఐఆర్ నిర్వహించేందుకు కూడా మొత్తం 12 స్టేట్లు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లోనైతే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వీటన్నిటిలో కూడా ఇక నిర్వహించనుంది. ఇక జాబితా ప్రకటించాకైతే ప్రతి ఒక్కరికి కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే త్వరలోనే ఎస్ఐఆర్ సంబంధిత మార్గదర్శకాలు అయితే ఏ విధంగా ఉంటుంది, ఎస్ఐఆర్ వీటన్నిటికి సంబంధించి కూడా మార్గదర్శకాలు ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా త్వరలోనే విడుదలవుతాయి. దీని మేరకు కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 4 నుంచి ఇటు డిసెంబర్ 4 వరకు అంటే నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు కూడా ఎస్ఐఆర్ ఏ రాష్ట్రాల వాళ్ళకి ఏ తేదీలు ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలంటూ కూడా ఒక ప్రణాళిక అనేది కూడా విడుదలవుతుంది. ఇక డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదలవుతుంది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు కూడా దీని మీద ఎస్ఐఆర్ మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అవి స్వీకరిస్తుంది. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు కూడా దీనికి సంబంధించి అభ్యంతరాలు ఉంటే కనుక దాని హియరింగ్, వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 7న కూడా ఓటర్ల తుది జాబితా విడుదల అవుతుంది.